పెట్టి ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించారు. అన్ని రకాలుగా సంస్థల్లో బ్రహ్మాండంగా కొన్ని వేల మందికి ఉపాధి కల్పించారు. స్కూల్ పెట్టి ఆ స్కూల్ ద్వారా ఎంతోమంది జర్నలిస్టులు తయారు చేశారు. గొప్ప గొప్ప వాళ్ళు అందులో నుంచి వచ్చారు. అట్లా ఈ రకంగా చూసినట్లయితే ఆయన ఒక విజ్ఞాన సర్వస్వం, అధినేతం విజ్ఞాన సర్వస్వంగా చెప్పుకోవచ్చు. ఆయన్ని గురించి గొప్పగా వర్ణించిన వాళ్ళు సుబ్రహ్మణ్యం, బాలసుబ్రహ్మణ్యం ప్రోగ్రాం చూసినట్లయితే ఆయన ఎంత చక్కగా ఆయన గురించి మాట్లాడాడో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మిత భాష ఆయనతో మాట్లాడటం కానీ చాలా గొప్పవాడు. ఎంత ఆడుకోవట్లేదు తెలుసు. ప్రభుత్వాల్లో ఎంత ఇబ్బంది పెట్టారు మార్గదర్శనం మీద కానీ ఈనాడు మీద కానీ, అయినా సరే లొంగలేదు. గొప్ప ప్రజాస్వామ్యవాదే కాకుండా గట్టిగా నిలబడేది. ఒకప్పుడు గోయంకా ఉండేవాడు ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇందిరాగాంధీ ఢిల్లీలో ఉన్నటువంటి బిల్డింగ్లు పడకొచ్చింది, అయినా తగ్గల. ఏమన్నారో తెలుసా, నేను సైకిల్ బాయ్గా ప్రారంభం చేశాను జీవితాన్ని, అంతకంటే దిగదాం తెలియదు ఇందిరాగాంధీ. అట్లే రామోజీరావు కూడా అస్సలు తడవలే గవర్నమెంట్. ఆయన నిజాన్ని నిర్భయంగా వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్యానికి కట్టుబడి నిలబడి ఉన్నారు కాబట్టి ఆయనకి గొప్పగా మనం నివాళి అర్పించాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ఆయనకి ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. అందరికీ వచ్చినందుకు కృతజ్ఞతలు, నమస్కారం తెలియజేస్తాం.